బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ డ్రగ్స్ కేసు సినీ ప్రముఖుల చుట్టే తిరుగుతుంది. మాదాపూర్ లో ఇటీవల అరెస్ట్ అయిన బాలాజీ, రామ్ కిషన్, కల్హార్ రెడ్డి సెల్ ఫోన్ల డేటాను పరిశీలించిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు వాటిలో పలువురు సినీ ప్రముఖుల ఫోన్ నంబర్లను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితుల కస్టడీ కోరుతూ అధికారులు నిన్న కోర్టులో పిటిషన్ వేశారు. భాస్కర్, మురళి వెంకటరత్నారెడ్డి ఇచ్చిన సమాచారంతో ఈ నెల 14న ముగ్గురు నైజీరియన్లు సహా మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ రావు, రామచందర్, కె సందీప్, సుశాంత్ రెడ్డి, శ్రీకర్ కృష్ణప్రసాద్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు 7 రోజుల కస్టడీ కోరుతూ నార్కోటిక్స్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. బెంగళూరులోని నైజీరియా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చే నిందితులు రేవ్ పార్టీ నిర్వహించి సినీ రాజకీయ ప్రముఖులకు ఆహ్వానించేవారని అధికారులు తెలిపారు. ఇక మత్తు పదార్థాలను ఎరగావేసి మోడళ్లు, సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూసే యువతులను రప్పించేవారని, ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని సినీ నిర్మాతలుగా అవతారం ఎత్తేవారని దర్యాప్తుల్లో వెల్లడైనట్లు వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ డ్రగ్స్ కేసు సినీ ప్రముఖుల చుట్టే తిరుగుతుంది. మాధాపూర్ లో ఇటీవల అరెస్ట్ అయిన బాలాజీ, రామ్ కిషన్, కల్హార్ రెడ్డి సెల్ ఫోన్ల డేటాను పరిశీలించిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు వాటిలో పలువురు సినీ ప్రముఖుల ఫోన్ నంబర్లను గుర్తించినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, డ్రగ్స్ విషయంలో సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎవరెవరి పేర్లు బయటకు వస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల సెల్ ఫోన్లలో సినీ ప్రముఖుల పేర్లు ఉండటం పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే వీరి యొక్క ఫోన్లలో ఉన్నటువంటి ఇవంతా సమాచారాన్ని కూడా పోలీసులు గత 2-3 రోజుల నుంచి కూడా వెలికి తీస్తా ఉన్నారు. ముందు వీళ్ళు నైజీరియాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి రేవ్ పార్టీలకు సినీ రాజకీయ మిత్రులను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మత్తు పదార్థాలను ఎరగావేసి వివిధ మోడళ్లను, అమ్మాయిలను రప్పించడం, ప్రముఖులకు పరిచయాలను పెంచుకోవడంలో వీరి యొక్క దందా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. తదనంతరం వీరు సినీ నిర్మాతలుగా అవతారం ఎత్తుతారు. అదేవిధంగా వీళ్ళ కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పి మాదాపూర్ పోలీసులు అయితే ఈ యొక్క ఉన్నటువంటి ఈ నిందితుల దగ్గర నుంచి సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. అయితే ఈ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన 8 మంది నిందితులు అసలు రూపాలు ఇదే అని చెప్పి కూడా పోలీసులు అయితే పలు సమాచారాన్ని అయితే సేకరించడం జరిగింది. ఈ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు వాళ్ళ కాల్ డాటాలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖులు వాళ్ళు ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖులు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా వాళ్ళ ఫోన్ నంబర్లను కూడా గుర్తించడం జరిగింది. నిందితులు బాలాజీ, రామ్ కిషోర్, కల్హార్ రెడ్డి సెల్ ఫోన్ల డాటాలో ఈ కీలకమైన వివరాలు కూడా గుర్తించినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సినీ నిర్మాతలు రవి, ఉప్పలపాటి, వెంకట రత్నారెడ్డిలకు డ్రగ్స్ సప్లై చేసినట్టు కూడా వీళ్ళ దగ్గర సమాచారం కూడా సేకరించడం జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ నేవీ ఉద్యోగి బాలాజీ వైజాగ్ కు చెందినటువంటి రామ్ కిషోర్ ద్వారా వారికి డ్రగ్స్ సరఫరా చేసేవారని చెప్పి కూడా వాళ్ళకి సమాచారం కూడా పోలీసులకు అయితే సమాచారం అందింది. బెంగళూరులో ఉన్నటువంటి నైజీరియాల నుంచి బాలాజీ కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్డి బ్లాక్ తీసుకొచ్చేవాడు. అదేవిధంగా ఈ విషయంలో బాలాజీ రామ్ కిషోర్ కి సహకరించేవాడు అని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. బెంగళూరులో ఉన్నటువంటి నైజీరియాల నుంచి కొకైన్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ లోని పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు భారీ మొత్తంలో ఈ డ్రగ్స్ అయితే విక్రయించేవాడు అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. మాదాపూర్ గచ్చిబౌలిలోని రెంటల్ అపార్ట్మెంట్లలో రేవ్ పార్టీలు తరచుగా కూడా నిర్వహించేవారని చెప్పి కూడా పోలీసులకు వీరు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ పార్టీలకు మోడళ్లు, సినీ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో యువతులకు వారినే టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ కు ఎరగా వేసి వారందరినీ కూడా ఇక్కడికి రప్పించేవారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. వీరిలో దాదాపు 18 మందికి డ్రగ్స్ అమ్మినట్టుగా కూడా ఇప్పటికే పోలీసుల విచారణ వెంకట్ అంగీకరించడం జరిగింది. సుశాంత్ రెడ్డి, ఇంద్రతేజ, కలహార్ రెడ్డి, రామ్చంద్, అర్జున్, ఉప్పలపాటి రవి, సూర్య, శ్వేత, కార్తిక్, నర్సింగ్ వీళ్లకు డ్రగ్స్ అమ్మినట్టు వెంకట్ ఇప్పటికే పోలీసులకు అయితే సమాచారాన్ని పోలీసుల విచారణలో వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ డ్రగ్స్ ముఠా లింకులను ఛేదించేందుకు నార్కోటిక్ పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన 8 మంది నిందితుల నుంచి పోలీసులు అయితే సమాచారాన్ని సేకరిస్తా ఉన్నారు. వీరిని విచారించేందుకు పోలీస్ కస్టడీ కోరుతూ నిన్న కోర్టులో కూడా వీళ్ళు పోలీసులు పిటిషన్ దాఖలు కూడా చేయడం జరిగింది. అయితే భాస్కర్, మురళి, వెంకట రత్నారెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత
కీలక సమాచారంతో పాటు సెప్టెంబర్ 14వ తేదీన ముగ్గురు నైజీరియన్లు, ఒక మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ రావు, రామ్ చందర్, సందీప్, సుశాంత్ రెడ్డిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు మరో 7 రోజులు పోలీస్ కస్టడీ కావాలని చెప్పి పోలీసులు నిన్న కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ.